హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ చదివింది ఇంకా మా వీడియోని లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం కదా మన టీం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది. ఇక ఆల్మోస్ట్ ట్రిక్కీ పొజిషన్ అని చెప్పుకోవచ్చు మిగతా 2 మ్యాచ్లు గెలిచినా అని. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పైన ఇప్పుడు మన ఆధారపడి ఉండాలి. సౌత్ ఆఫ్రికా ఇంకా 2 మ్యాచ్లు అయితే ఆడుతుంది, జింబాబ్వేతో వెస్టిండీస్తో. ఆ 2 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలవాలి. అండ్ మన టీం ఇండియా అండ్ 2 మ్యాచ్లు గెలిస్తే అప్పుడు మనకి చాలా అంత మంచి అవకాశం అయితే ఉంటుంది సెమీఫైనల్కి వెళ్ళటానికి. లేదు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాను ఓడగొట్టి జింబాబ్వేని ఓడగొట్టి మన టీం ఇండియా మీద ఓడిపోయినా కానీ మరి నెట్ రన్ రేట్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో కాబట్టి ఆల్రెడీ మన టీం ఇండియా నెట్ రన్ రేట్ చూసుకుంటే -3లో పడ్డది. 70+ రన్స్ తేడాతో ఓడిపోయిళ్ళు. మ్యాచ్ గెలవకుండా కానీ లాస్ట్ రాక తీసుకెళ్ళినా బెటర్ అయితే ఉండదు. రింకు సింగ్ అక్కడ అచ్చుడే పెద్ద షాట్ కొట్టి అవుట్ అయ్యిండు. అదే నెట్ రన్ రేట్ కోసం లాస్ట్ రాక ఉంటే బట్ మనవాడికి అచ్చుడే కొట్టిండు, అవుట్ అయ్యిండు. రింకు సింగ్ని ఏం జడ్జ్ చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ అయితే చేసిండు. 76 రన్ల తేడాతో ఓడిపోయిళ్ళు. ఇనిషియల్గా చూసుకుంటే మన బౌలర్స్ చాలా బెటర్ రాణించిళ్ళు. మెయిన్గా చూసుకుంటే మన ఫాస్ట్ బౌలర్స్కి చాలా బెటర్ రాణించింది. బట్ స్పిన్ డిపార్ట్మెంట్ అనేది డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. ఇక్కడ సెలక్షన్లో కూడా చాలా పెద్ద తప్పులు అయితే చేసిండు. ఎక్స్పెరిమెంట్ చేసిండు గౌతమ్ గంభీర్ క్రెడిట్ కొట్టడానికి. అరే చూడు, నేను వాషింగ్టన్ సుందర్ వాటికొచ్చిన మనోడు కుంటంటికాకు వికెట్ తీసిండు, రికిల్టన్ వికెట్ తీసిండు, డేవిడ్ విల్లర్ వికెట్ తీసిండు. చూడు లెఫ్ట్ హ్యాండర్స్ 3 వికెట్లు మావాడు తీసిండు. బ్యాటింగ్లో కూడా 10-15 రన్లు కొట్టిండు. చూడు నేను తీసుకొచ్చిన వాషింగ్టన్ సుందర్ మంచి పర్ఫార్మెన్స్ చేసిందని క్రెడిట్ కొట్టడానికి సుందర్ని అటాకులోకి దింపిండు. బట్ అట్టర్ ఫ్లాప్. మరోవైపు అక్షర్ పటేల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ వరల్డ్ కప్లో మన టీం లేకంటే అక్షర్ పటేల్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఒక 3-4 అయితే ప్లేయర్స్ ఉన్నారు, ఇంపార్టెంట్ ప్లేయర్స్. దాంట్లో అక్షర్ పటేల్ కూడా ఉంటాడు ఈ వరల్డ్ కప్లో. సో అలాంటి ప్లేయర్ని వైస్ కెప్టెన్ని పక్కన పెట్టి ఇలాంటి ప్లేయర్ని తీసుకొస్తే ఏమైంది? టెస్టులు పట్టుకొచ్చిళ్ళు. టెస్టుల్లో అక్కడ మనకి ప్రతి మ్యాచ్లో కూడా ఓడిపోయినాం. సిరీస్లకే పోయినాయి టెస్టుల్లో పట్టుకొస్తే. గతంలో న్యూజిలాండ్కి ఎగెనిస్ట్గా సుందర్ని పట్టుకొచ్చిండు. అక్కడ నుంచి మొత్తం టెస్ట్ మ్యాచ్ మొత్తం ఓడిపోయినాయి. ఇక రీసెంట్గా ఓడిఐస్లో కూడా పట్టుకొచ్చిళ్ళు. ఏమైంది ఓడిఐస్లో? అక్కడ కూడా ఓడిపోయింది. సుందర్ని పట్టుకొచ్చిళ్ళు, ఓడిఐ సిరీస్ తీసుకొని వెళ్ళిళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా T20 వరల్డ్ కప్లోనే ఎక్స్పెరిమెంట్ అయితే చేసిండు. మరి సుందర్కి ఏదో లాస్ట్ మ్యాచ్ ఛాన్స్ ఇద్దాం, అక్షర్ పటేల్కి రెస్ట్ ఇద్దామని నెదర్లాండ్స్కి ఎగెనిస్ట్గా ఆడిపించారు. ఓకే, అక్కడ ఎవరు కూడా జడ్జ్ చేయలేము. బట్ ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో మరి అక్షర్ పటేల్ని ఊకబెట్టి వాషింగ్టన్ సుందర్ని పట్టుకొస్తే ఎంతవరకు న్యాయం అది? ఒకవేళ ఇట్ట మన టీం ఇండియా సెమీఫైనల్కి వెళ్ళకపోతే గిట్ట ది మెయిన్ రీజన్ వచ్చేసి గౌతమ్ గంభీర్ అని చెప్పుకోవచ్చు. మంచిగా ఉన్న టీంని తన క్రెడిట్ కోసం ఎక్స్పెరిమెంటల్ సెటప్గా మారుస్తున్నాడు. హోప్ మరి ఈ మ్యాచ్లో వచ్చింది, ఫైనల్ మ్యాచ్లో అయితే రాలేదు అది. అక్కడ 3 లెఫ్ట్ హ్యాండర్లకి వాషింగ్టన్ సుందర్ని పట్టుకొస్తే అది ఎంతవరకు న్యాయం? తర్వాత మనకి అక్కడ రైట్ హ్యాండర్స్ లేరా? స్టబ్స్ ఉన్నాడు, బ్రేవిస్ ఉన్నాడు, ఇంకా లాస్ట్లో కార్బిన్ బాష్ లాంటి ఉన్నారు. అంతమంది రైట్ హ్యాండర్స్ ఉండగా అక్షర్ పటేల్ ఉంటే ఇట్లా ఖచ్చితంగా 150-160 వచ్చేది అంతే. హార్దిక్ పాండ్యా కూడా ఆ లాస్ట్ ఓవర్ వేసేవాడు కాదు. వాషింగ్టన్ సుందర్ 2 ఓవర్లు వేసిండు. అదే అక్షర్ పటేల్ ఉంటే 4 ఓవర్లు వేసేవాడు. హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ ఓవర్ వేసేవాడు కాదు. బుమ్రాతోనా లేదంటే హర్షదీప్ సింగ్గా లాస్ట్ ఓవర్ అయితే వేసేవాడు. సో అక్కడ టాక్టికల్లీ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు మన సెలక్షన్ కమిటీ. మెయిన్గా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దగ్గర నుంచి ఈ నిర్ణయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ నిర్ణయం కాదు, ఇది ఎవరి నిర్ణయం కాదు, ఓన్లీ వన్ హెడ్ కోచ్ దగ్గర నుంచి ఈ డిసిషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ లెవెల్లో ఉండాలని. చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు వాషింగ్టన్ సుందర్. ఫస్ట్ బాల్తోని, తర్వాత బ్యాట్తోని. మరి బ్యాట్తో పెద్దగా ఉంది, లాస్ట్ నాకు నేను కొట్టిందా? ఏం లేదు అక్కడ. మన టైల్ ఎండర్స్ అవుట్ అవుతారు కదా, సేమ్ అలాగైనా అవుట్ అయిందని చెప్పుకోవచ్చు.
అటు బ్యాటింగ్ సరిగా చేయడు, ఇటు బౌలింగ్లో సరిగా చేయడు. మెయిన్గా ఫీల్డింగ్లో కూడా అతను పెట్టి ఇంకో 10-15 రన్లు అయితే ఎక్స్ట్రా వేనాయని చెప్పుకోవచ్చు. అక్కడ క్యాచ్ పడితే ఇటు హార్దిక్ పాండ్యా చేసిన లాస్ట్ ఓవర్లో క్యాచ్ పడితే స్టబ్స్ అవుట్ అయ్యేవాడు, మనకి అన్ని రన్స్ అయితే రాకపోవచ్చు. లేదనుకుంటే ఇట్లా ఒక సింగిల్ ఇచ్చినా కానీ ఆ 4 పోకుంటే ఆపితే గిట్ట స్ట్రైక్లో వచ్చేసి కగిసో రబ్బీడే ఉండేవాడు. అక్కడ ఆ డ్యామేజ్ అయితే మనకి జరగకపోయిండేది. బట్ అటు క్యాచ్ ఆపలేడు, అటు 4 పోకుంటే కూడా ఆపలేడు. సో అక్కడ 20 రన్స్ వెళ్ళినాయని చెప్పుకోవచ్చు ఆ లాస్ట్ ఓవర్లో. అది కూడా వాషింగ్టన్ సుందర్ పెట్టే పోయినాయని చెప్పుకోవచ్చు. ఆ లాస్ట్ ఓవర్లో ఆ 20 రన్స్ పోకపోతే ఇట్ట మన టీంకి జస్ట్ 170 లోపు అయితే ఉండేది టార్గెట్ వచ్చేసి. సో అక్కడ కూడా వాషింగ్టన్ సుందరే మిస్ ఫీల్డ్ ద్వారా ఆ 20 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఎటు చూసినా అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ ఆల్ 3 డిపార్ట్మెంట్స్లో వాషింగ్టన్ సుందర్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. సో మరోవైపు అక్షర్ పటేల్ విత్ ది బ్యాట్, విత్ ది బాల్, విత్ ది ఫీల్డ్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా 100 times బెటర్ అని చెప్పుకోవచ్చు వాషింగ్టన్ సుందర్ కంటే. లెఫ్ట్ హ్యాండర్ వికెట్స్ కూడా టూ మెనీ తీసిండు అక్కడ అక్షర్ పటేల్. లెఫ్ట్ హ్యాండర్స్కి ఎగనెస్ట్గా కూడా టూ మెనీ వికెట్స్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. అండ్ గ్రిప్ అవుతుంది, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి గ్రిప్ అవుతుంది. మీరు చూడలేరు, కేశవ్ మహారాజ్ చేస్తున్నప్పుడు లాఫ్టర్ షాట్స్ కొడితే గిట్ట గ్రిప్ అయ్యి కొట్టనిస్తలేదు. క్యాచ్ అవుట్ ఎత్తులు డీప్లో రింకు సింగ్ ఆ విధంగా అవుట్ అయ్యాడు, హార్దిక్ పాండ్యా ఆ విధంగా అవుట్ అయ్యాడు. సో కాబట్టి అక్కడ టాక్టికల్లీ బిగ్ మిస్ అని చెప్పుకోవచ్చు మన సెలక్షన్ దగ్గర నుంచి. ఇక అభిషేక్ శర్మ దగ్గర నుంచి డిసప్పాయింట్ చూసినాం, తిలక్ వర్మ దగ్గర నుంచి డిసప్పాయింట్ అయితే చూసినాం. ఖచ్చితంగా సంజు శాంసన్ నెక్స్ట్ మ్యాచ్ ఆడి తీరాల్సింది అనిపిస్తుంది ఇప్పుడైతే. మరి తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో కూడా టూ మచ్ డిసప్పాయింట్. ఈ మ్యాచ్లో ఇంకా జస్ట్ సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యిండు. ఇంకా అభిషేక్ శర్మ 15 కొట్టినప్పుడు కూడా అది పెద్దగా అయితే మనకు మంచి అనిపించలేదు. ఇక ఇషాన్ కిషన్ డక్ అవుట్ అయ్యిండు. ప్రతి మ్యాచ్లో కూడా అతనే కొట్టాలంటే అది సాధ్యమైతే కాదు. కెప్టెన్ సురకం రాదు దగ్గర నుంచి రన్స్ రాలేదు. మెయిన్గా చూసుకుంటే ఓపెనింగ్ స్టాండ్ వచ్చేసి మనకు ఒక 56-40 రన్స్ వస్తే ఇలాంటి చేజుల్లో మంచిగా ఉంటుంది. బట్ టాప్ 3 చూసుకుంటే మనకి ఇషాన్ కిషన్ డక్ అవుట్. బట్ తనను కూడా మనం ఏమనలేము, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా అతనే ఆడాలంటే అది సాధ్యమైతే కాదు. ఇక అభిషేక్ శర్మ 15 కొట్టిండు 12 బాల్లో. మరి ఈ మ్యాచ్లో ఆడతాను అనుకున్నాం, బట్ అక్కడ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే అక్కడ. ఇక తిలక్ వర్మ 1 కొట్టిండు. ఇక ఈ వరల్డ్ కప్లో బ్యాటింగ్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్న ప్లేయర్ వచ్చేసి శివన్ దుబే. ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా ఆ క్రూషియల్ రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ కూడా లాస్ట్ పోరాడిండు, 40 రన్ అయితే కొట్టిండు. ఇక హార్దిక్ పాండ్యా కూడా ఒక మ్యాచ్ మంచిగా రాణించిండు నమీబియాకి ఎగనెస్ట్గా. అండ్ బౌలింగ్లో కూడా పాకిస్తాన్కి ఎగనెస్ట్గా మంచిగా రాణించిండు. ఇక తర్వాత రింకు సింగ్ ప్రతి మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఈ మ్యాచ్ కూడా అచ్చుడుకచ్చుడే 6 కొట్టేవండి అవుట్ అయ్యిండు. అక్షర మన రింకు సింగ్ లాస్ట్ రాకుండి ఆ నెట్ రన్ రేట్ కోసం చూసినా కానీ కొంచెం బెటర్ అయితే ఉండేది, బట్ అదైతే చేయలేకపోయిండు. ఇక బౌలింగ్లో చెప్పాలంటే ఫస్ట్ 3 వికెట్లు ఈజీగా మన వాళ్ళు అయితే తీసిళ్ళు. బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిళ్ళు ఈ మ్యాచ్లో. ఇక తర్వాత సౌత్ ఆఫ్రికా 120-130కి ఆల్అౌట్ అయితే అనుకున్నాం, బట్ డేవిడ్ మిల్లర్, డివాల్ బ్రేవిస్ అండ్ స్టబ్స్ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిల్లని చెప్పుకోవచ్చు. ఆ మిడిల్ ఓవర్స్లో మన టీంకి వికెట్ టేకింగ్ బౌలరే మనకైతే కనవాలేడు. అక్షర్ పటేల్ ఉంటే ఖచ్చితంగా వికెట్స్ అయితే తీసేవాడు. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఖచ్చితంగా అయితే ఆడతాడు. అండ్ సంజు శాంసన్ కూడా ఆడి తీరాల్సిందే. గైస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.